కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీరఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీత కొసగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కద్దుకొని మధురా స్మృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ఎన్నడు రాముడు ఇటకే తెంచునో ఎన్నడు రావణుని హతము సేయునో లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపునో సుగ్రీవుడు తన వానరసేనతో చుట్టుముట్టి లంకను కూల్చునో అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో రామలక్ష్మణులు వత్సుదాకను బ్రతుకనిత్తురా అసురులు నన్ను రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మా ఫల పుష్పాదులు ప్రియమైనవిగని హా సీతాయని శోకించునమ్మ
నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే ఓ హనుమంతా నిను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత వానరోతమా నిను వినినంత నే పొంది తిని ఊరట కొంత రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లి నీవిటు శోకింపనేల వగచి వగచి ఇటు భీతిల్ల నేల ఇప్పుడే నీకి చెర విడిపింతును కూర్చుండుమునా మూపు మీదను వచ్చిన త్రోవనే కొనిపోయేదను శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే పోనివ్వకపోతివిగా హనుమా సహజమైనని చెంచల భావము అరయగా అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను కొనిపోగలవు రాముని కడకే నన్ను చేర్చెదవో కడలిలోననే జార విడుతువో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను కొండంతగా తన కాయము పెంచెను కాంతివంతుడై చెంత నిలచెను జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిథి దాటెదరయ్యా క్రూర రాక్షసుల కంటపడకయే లంక వెదకినను కనగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తల్లి నేను నీ యందు గల
భక్తి భావమున అటుల తెల్పితి క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనెంచి అటుల పల్కితి వేగమే నిన్ను రాముని చేర్చెడు శుభగడియలకై త్వరపడి పల్కితి